మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. గత ప్రభుత్వం ఉద్యోగుల మీద ఎన్నో అణచివేత కార్యక్రమాలు చేయడం జరిగింది. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక ఎంప్లాయీ జేఏసీగా 206 సంఘాలతో ఒక పటిష్టమైన ఎంప్లాయీ జేఏసీగా ఇప్పుడు మేము ప్రభుత్వానికి మా సమస్యల పట్ల నివేదించడం జరుగుతుంది. ప్రభుత్వం కూడా అధికారులు గాని ఉద్యోగులు గాని పెన్షనర్లు గాని అందరూ యావత్ 13 లక్షల మంది ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఒక కమిటీని, ఆఫీసర్స్ కమిటీని, అలాగే మంత్రుల కమిటీని వేయడం జరిగింది. ఆఫీసర్స్ కమిటీ, మంత్రుల కమిటీ చర్చల తర్వాత కేబినెట్ లో మా 57 డిమాండ్లు ఏవైతే ఉన్నాయో 57 డిమాండ్లను దాదాపు 90% వీటిని అన్నిటిని ఆమోదించడం జరిగింది. కానీ ఆమోదించి 15 రోజులైంది. ఒక్క డిఏ జీవో తప్ప ఇంకా ఏ జీవోలు బయటకు రాలేదు. కాబట్టి కేబినెట్ ఆమోదించిన తర్వాత కూడా ఇంకా ఎందుకు మీరు లేట్ చేస్తున్నారు అర్థమైతలేదు. ఇంట్లో మరి అధికారుల తప్ప మరి ఏందనేది అర్థమైతలేదు. కొంతమంది అధికారులు మాత్రం ఏంటంటే మేము నియంతృత్వం పోగళ్ళు ఉన్నది, మేము రాజులమన్న తరాలో వాళ్ళు యాక్ట్ చేస్తున్నారు. కాబట్టి కేబినెట్ ఆమోదించిన ఏవైతే ఉన్నాయో 57 డిమాండ్లు ఏవైతే ఉన్నాయో స్వయంగా బట్టి విక్రమార్క గారు, ఉప ముఖ్యమంత్రి గారు ప్రకటించడం జరిగింది. మేము ఇవన్నిటిని ఆమోదించినామని. అవన్నిటి మీద వెంటనే జీవోలు ఇవ్వాలి. అలాగే అధికారుల ట్రాన్స్ఫర్లను కూడా ఈ సంవత్సరం దానిపైన జీవో ఇవ్వాలని మేము ప్రభుత్వాన్ని కోరుతూ డిమాండ్ చేస్తున్నాం. యాదాద్రి భువనగిరి జిల్లాలో తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ రాష్ట్ర కార్యవర్గాన్ని నిర్వహించడం జరిగింది. యాదాద్రి భువనగిరిలో నిర్వహించడం అంటే సమస్యల పరిష్కారానికి ఒక అవకాశం దొరుకుతుందనే భావన ఉద్యోగుల్లో ఉంది. గత తెలంగాణ ఉద్యమంలో గాని గత 25 సంవత్సరాల నుంచి తెలంగాణ ఎన్జిఓస్, తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ ఏ సమావేశాన్ని తలపెట్టినా ఆ రోజు 610 జీవో గాని అనేక మంది ఉద్యోగుల సమస్యలని గురించి కూడా యాదాద్రి గడ్డ మీదకి వెళ్ళి మేము ప్రారంభోత్సవం చేసి ఆ రోజు ఉమ్మడి జిల్లాలు 10 జిల్లాలు, ఈ రోజు 33 జిల్లాల పర్యటన చేయడం జరిగింది. ఇప్పటి కూడా తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ ఏదైతే మొన్న క్యాబినెట్ సబ్ కమిటీ ద్వారా అనేక సమస్యలు తీరుస్తామని హామీ ఇచ్చారో ఆ సమస్యలు కూడా ఆలస్యం అవుతున్నాయి. తదుపరి మనం ఒక కార్యాచరణ ఇవ్వాలి, మనం ఒక కార్యవర్గం పెట్టుకోవాలనే ఉద్దేశంతో ఈ యాదాద్రి భువనగిరి జిల్లాలో 33 జిల్లాలకెళ్ళి వచ్చిన ప్రతినిధులందరూ కూడా ఈ రోజు సమావేశాన్ని పెట్టుకొని ఒక తీర్మానం చేయడం జరిగింది. తప్పకుండా రాబోయే కాలంలో ఈ సమస్యలన్నిటికీ కూడా ప్రభుత్వం ఏదైతే పరిష్కార మార్గం చూపిస్తుందని కూడా మేము ఆశిస్తూ ఆ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులు, ఆ భగవంతుని ఆశీస్సులు ఇవాళ తెలంగాణ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికుల మీద ఉండాలని కూడా మీ మీడియా ద్వారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.